ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కనకం మా దగ్గర చాలా విషయాలు దాస్తున్నట్టుంది. కనిపెట్టాలి. ఏమై ఉంటుంది? హలో హలో సుభాష్. చెప్పంబిక, ఏంటి కొత్తూరు సంగతులు? కొత్తూరు సంగతులు కాదు, ఇక్కడ విహారీ చేసే సంగతుల గురించి చెప్పాలి. ఏంటి విహారియా? విహారీ మీతో పాటు వచ్చాడా? మాతో పాటు రాలేదు, కానీ హఠాత్తుగా ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు అని ఆరా తీస్తే సహస్ర మీద ప్రేమ ఉప్పొంగిపోయి వచ్చాను అని ఏదేదో చెప్తున్నాడు. ఏదో పని మీద ముంబై వెళ్ళాడు కదా, అంత హఠాత్తుగా సహస్ర మీద ప్రేమ ఎందుకు పొంగిపోయింది? మరీ అంత పని కట్టుకుని మీరున్న ఊరికి రావడం ఎందుకు జరిగింది? ఇవే అనుమానాలు నాకు కూడా మొదలయ్యాయి సుభాష్. కానీ ఏదో దాస్తున్నాడు, ఏదో డ్రామా ప్లే చేస్తున్నాడు. అసలు విహారీ ముంబైకి వెళ్లడం నిజమా అబద్ధమా అని తేల్చుకుందామనుకుంటే ఈలోగా కొత్త నాటకానికి తెరలేచింది. ఇంట్రెస్టింగ్. అయితే విహారీ మనకి తెలియకుండా చాలా కథలు నడుపుతున్నాడనమాట. నీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. ఏంటది? మా ఇంట్లో పనిచేసే లక్ష్మి కూడా సహస్రకి ఇదే ఊళ్ళో కనపడింది. హైదరాబాద్ నుండి వచ్చేసిన లక్ష్మి ఇక్కడ ప్రత్యక్షమవ్వడం చాలా అనుమానాలకి దారితీస్తోంది. వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్? మీ ఇంట్లో ఉన్న లక్ష్మి ఇప్పుడు అక్కడెక్కడ కనిపించింది? అవును సుభాష్, ఒకే టైంలో ఆ లక్ష్మి, విహారీ ఇద్దరూ ఒకే ఊళ్ళో ఎందుకున్నారు? అది అనుకోకుండా జరిగిందా లేదా అనుకుని జరిగిందా అని కొత్త అనుమానం నా మెదడుని తొలుస్తోంది. ఇది మామూలు ఇంట్రెస్టింగ్ పాయింట్ కాదంబిక. ఈ ఒక్క పాయింట్ పట్టుకొని లాగితే ఆ పాయింట్ వెనకాల ఏ ప్రళయం బయటపడుతుందో, ఎవరి పతనానికి దారి మొదలవుతుందో. అదే పాయింట్ని పట్టుకొని అన్నీ బయటికి లాగుతా. తీగ పట్టుకుని లాగితే డొంక కదిలినట్టు ఆ పాయింట్ వెనకాలన్న డొంక అంతా ఏంటో తెలుసుకుంటా. ఆల్ ది బెస్ట్ అంబిక. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. సహస్రా. చెప్పు పిన్ని. ఏంటిదంతా? ఏంటిదంతా అంటే దేని గురించి? ఇలా నేల మీద పడుకోవడాలు, కుడుతున్న దోమలు కొట్టుకోవడాలు, ఇవన్నీ మనకు అవసరమా? నీకు అవసరం లేకపోవచ్చు పిన్ని, కానీ నాకు అవసరమే. ఇదంతా బావ కోసం, బావతో నేను గడపబోయే లైఫ్ కోసం. మా ఇద్దరి మధ్య ఎలాంటి కలహాలు రాకుండా మా లైఫ్ అంతా సాఫీగా సాగిపోవటం కోసం. దిస్ ఇస్ టూ మచ్. ఇలా గుళ్ళో గోపురాల్లో నేల మీద పడుకుంటే లైఫ్లు సాఫీగా సాగిపోతాయా? ముందు మనం పెళ్లి చేసుకునేవాడు కరెక్ట్గా ఉండాలి. వాడు సరిగ్గా ఉంటే అన్నీ సరిగ్గా ఉంటాయి. అంటే బావ మీద నీకు నమ్మకం లేదా? బావ నాకు కరెక్ట్ పర్సన్ కాదా? కరెక్టో కాదో అంత త్వరగా చెప్పలేం సహస్ర. ఏంటి పిన్ని అలా అంటున్నావు? చిన్నప్పటి నుంచి విహారీ బావని చూసిందానివి. తను మంచోడో చెడ్డోడో నీకు తెలీదా? సహస్ర, మంచి చెడ్డలు అనేవి ఎప్పుడూ కన్సిస్టెంట్ గా ఒకే చోట ఉండవు. మన హార్ట్ బీట్ లో ఫ్లక్చుయేషన్స్ వచ్చినట్టే మంచి చెడ్డల్లో కూడా ఫ్లక్చుయేషన్స్ వస్తూ ఉంటాయి. వాటిని బట్టి మనిషిలో మార్పులు కూడా వస్తూ ఉంటాయి. ఆ మార్పుని మనం గమనించడం అవసరం. ఏమో పిన్ని, బావ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. బావ ఏ విషయంలో మారినా నా విషయంలో మాత్రం మారడు. నాకది చాలు. ఓకే, గుడ్ నైట్. ఇప్పటిదాకా మేం చెప్పి చూసాం, ఇప్పుడు నువ్వు చెప్తున్నావు అంతే. ఆ సమయంలోనే నేను ఒక స్వామీజీని కలిశాను. ఆయన ఏం చెప్పారంటే, విహారీ గారికి ఒక గండం ఉందని, ఆ గండం నుంచి ఆయన బయటపడాలి అంటే అమ్మవారి వ్రతం చెయ్యాలి అని చెప్పారు.
కనక మహాలక్ష్మి మంచితనం చూసి మెచ్చుకోవాలో లేక బాధపడాలో అర్థం కావట్లేదు. నేను తనకి భర్త స్థానంలో లేనని తెలుసు. భర్తగా తన గురించి బాధ్యత తీసుకోవడం లేదని కూడా తనకి తెలుసు. అయినా నా కోసం పూజలు చేస్తుంది. నాకేమైపోతుందో అని తను పస్తులుంటోంది. తను ఇంత మంచిదని తెలిసా కూడా తనకి నేను అన్యాయం చేస్తున్నాను. ఛా! ఏమైంది నీకు? ఒంట్లో బానే ఉందా? బాగానే ఉందమ్మా. అబద్ధం చెప్పుకో. కళ్ళు తిరిగి పడిపోయేంత నీరసంగా ఉన్నావు. కానీ మా దగ్గర ఏదో దాస్తున్నావు. ఎందుకే? చెప్పమ్మా. ఇప్పుడు ఈ పూజ గురించి చెప్తే అనవసరంగా కంగారు పడతారు. విహారీ గారికి ఏమైపోతుందో అని వీళ్ళు భయపడిపోతారు. పెదనాన్న, పెద్దమ్మ, మీరొక విషయం గమనించారా? కనకం అసలు సరిగ్గా తిండమే లేదు. కనీసం పగలంతా పచ్చి మంచినీళ్లు కూడా తీసుకోవడం నేనైతే చూడలేదు. రాత్రి మాత్రం ఏదో కొంత తింటున్నట్టు కనిపిస్తోంది. అవునే, నేను గమనించాను. ఏదో పనుల్లో పడి పెద్దగా అడగలేదు కానీ ఇప్పుడు ఆలోచిస్తే అర్థమవుతోంది. కనకం, నిజం చెప్పవే. ఉదయం పూట ఎందుకు తినడం లేదు? సాయంత్రం పూట మాత్రమే ఎందుకు తింటున్నావు? చెప్పవే. అదేం లేదమ్మా, మీరు అనవసరంగా దీని గురించి ఎక్కువగా ఆలోచించకండి. అమ్మా కనుకో, నీకేదైనా సమస్య వస్తే పంచుకోవడానికి తల్లిదండ్రులు మేమిద్దరం ఉన్నాం కదమ్మా. మాకు కూడా చెప్పుకోనంత పెద్ద సమస్య, మేం కూడా తీర్చలేనంత గొప్ప సమస్య. మనసులో ఏమున్నా చెప్పు తల్లి. నువ్వేదో మా దగ్గర దాస్తున్నావని మాకు అర్థమైపోయింది. అదేంటో నువ్వు చెప్పకపోతే మా ఇద్దరి మీద ఒట్టే. విహారీ గారికి ఈ మధ్య ఒక యాక్సిడెంట్ జరగబోయింది నాన్న. ఏంటి, అల్లుడు గారికి యాక్సిడెంట్ అయిందా? మీరేం కంగారు పడకండి నాన్న. అదృష్టవశాత్తు ఆ ప్రమాదం నుంచి ఆయన తప్పించుకున్నారు. ఆ సమయంలోనే నేను ఒక స్వామీజీని కలిశాను. ఆయన ఏం చెప్పారంటే విహారీ గారికి ఒక గండం ఉందని, ఆ గండం నుంచి ఆయన బయటపడాలి అంటే అమ్మవారి వ్రతం చెయ్యాలి అని చెప్పారు. దానికోసమే ఇదంతా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.